బిగ్ బాస్ స్టోరీ మొదలు చెప్తున్నా. టాప్ 1 తనుజ, టాప్ 2 పవన్, టాప్ 3 ఇమానియల్, టాప్ 4 పవన్, లాస్ట్ లో బర్నీ గారు. అంతే ఫిక్స్. టాప్ 2 లో పవన్, టాప్ 3 లో పవన్. ఇద్దరు పవన్ ఎవరు? డిమాండ్ పవన్ టాప్ 2 లో, కళ్యాణ్ అదే పడాలా కలిసి ఆర్మీ కళ్యాణ్. ఓకే, అయితే మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు కన్నా. అసలు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ జరగాల్సింది, బట్ రీతు గారు ఒకరు వచ్చే సొమ్మ చక్కెర బయటకు వస్తారు అనుకున్నా, రాలేదు. నెక్స్ట్ వీక్ డబుల్ వచ్చేస్తారు. సంజన గారు, బర్నీ గారు నెక్స్ట్ వీక్ కమింగ్. ఇంకా కొంచెం ఎక్కువ ఉండేది పవన్ కావాలనే బయటకు వచ్చింది అని చాలా మంది చెప్తున్నారు. మీరే ఉంటారు పర్సనల్ రీజన్స్ వల్ల బయటకు వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. మీరేమంటారు? ఆమె జనాలు ఓటింగ్ ద్వారా బయటకు వచ్చింది తప్ప తనకు అట్లా ఏముండదు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ విషయం మనకి తెలియదు, మనం అది మాట్లాడుకోవడం తప్పు. కాబట్టి ఆమె ఏమున్నా సరే బిగ్ బాస్ జనాల ద్వారా బయటకు వచ్చింది. ఆమె పర్సనల్ అయితే బయటకు కాదు. అయితే చాలా మంది నెట్టినలు చెప్తున్నారు రీతు బయటకు వచ్చేసింది, అమ్మయ్య పీడ వెలుగడని చెప్తున్నారు. కొంతమంది చాలా మంది అనుకుంటున్నా, వీడియో చూసా రీతు చౌదరి బయటకు వచ్చి దరిద్రమైంది అనుకుంటున్నారు. చాలా మంది అనుకుంటున్నారు రీతు వీడియో ఓపెన్ చేస్తారు దరిద్రమైంది, బిగ్ బాస్ దరిద్రమైంది, బాగుపడుతుంది ఇప్పుడు ఆ పవన్ అని చెప్పి చాలా కామెంట్స్ వస్తున్నాయి. అన్న దయచేసి అట్లా పెట్టమాగండి అన్న. అసలు ఫస్ట్ ఎవరు తప్పు తెలుసా? పవన్ ని తప్పు. గెలికింది ఎవరన్నా? అమ్మాయిని. పవనే కదా గెలికింది. ఫస్ట్ హ్యాండ్స్ పట్టుకోవడం అది పట్టుకుంది ఎవరిని? రీతుని పట్టుకుంది, పవనే కదా. అలా చేయడం వల్ల రీతు పడిపోయింది అంతే. దాంట్లో రీతు తప్పేం. మనసు పెద్దది, తన ప్రేమని పంచుతుంది అంతే. తన ప్రేమని పంచుతుంది. చిన్నపిల్ల కూడా చూస్తారు కదా, అంటే అలా ఉన్నప్పుడు తన ఇన్స్పిరేషన్ ఎవరు తీసుకోరు కదా. ఆమెకు ఉండాల్సింది ఆమెకు ఉంటుంది అన్న. ఒక విషయం చెప్పనా, మనం ఒకళ్ళ క్యారెక్టర్ గురించి మనం వేలెత్తి చూపు మనం చూసుకోవాలన్నా. అర్థమవుతుందా? ఒకళ్ళు మనం అలా ఫేమస్ అయ్యారు కదా అది చెప్పని వాళ్ళు మాట్లాడితే మన బతుకులు ఏమన్నా కరెక్ట్ ఉన్నాయా? మన లైఫ్ లో మనకే క్లారిటీ మాట్లాడుతున్నావు కాబట్టి అదే అంటున్నా. ఒక ఆడపిల్ల గురించి ఇట్లా మాట్లాడకూడదు అన్నా. అయితే ఈసారి బిగ్ బాస్ అసలు బాగాలేదు అని చెప్తున్నారు. ఈసారి బిగ్ బాస్ ఇంకా దరిద్రంగా ఉంది అంటున్నారు. మీరేమంటారు? బిగ్ బాస్ బాగాలేనప్పుడు నువ్వు చూడకరా బాయ్. నువ్వు చూడకరా దరిద్రం. నువ్వు చూడమాక. నీకు ఎవడైతే నచ్చలే వాడు చూడమాకంటారా బాయ్. నువ్వు ఆ వీడియోలు చూడకు. అసలు బిగ్ బాస్ అసలు ఛానల్ కట్ చేయించుకో దరిద్రపోద్ది అనుకున్నప్పుడు. మళ్ళీ ఎందుకు ఇంకా బిగ్ బాస్ గురించి? నువ్వు కాకపోతే 1,00,000 మంది బయటకు వస్తున్నారు. నీకు ఒక్కడి కోసం కాదుగా బిగ్ బాస్ అంతే.